తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం అందించినందుకు కీరవాణి మీద విమర్శ. మీరెందుకు జేస్తారు సీమాంధ్రకు సంబంధించిన వారని? బాలసుబ్రహ్మణ్యం పాడకపోతేనేమో నువ్వు పాడలేదని అంటారు. ఇట్లా 2 అంటే ఎట్లా మరి? ఇప్పుడు ఈ సందర్భం వేరండి. ఇప్పుడు అప్పుడేమో బాలసుబ్రహ్మణ్యం గారిని తెలంగాణ గీతం పాడమని అడిగాం. అడిగితే ఆయన పాడలేదు. ఇక్కడ తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత, అది రాకముందు విషయం అది. ఇది స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అది అది ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు పాడినా గాని తర్వాత మళ్ళీ ఆ గీతం మారిపోయేది. అది రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వచ్చేది గీతం. అప్పటి వరకు ఓ గొప్ప గాయకుడని చెప్పేసి అప్పుడున్న వాళ్ళేదో అడిగారు, ఆయన పాడలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో చూస్తే, తెలంగాణ ఉద్యమంలో అసలు వీధికొక రచయిత, వీధికొక గాయకుడిలాగా, వీధికొక సంగీత దర్శకుడిలాగా ఎంతోమంది వెలుగులోకొచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికిప్పటికి తేడా ఉంది. ఇవి ఇక్కడ పుంకాను పుంకాలుగా చాలామంది వెలుగులోకొచ్చిన కళాకారులు, గాయకులు, సంగీత దర్శకులు ఉన్న సందర్భంలో నువ్వు తీసుకెళ్ళి కీరవాణి గారితో నువ్వు ఆ పాట చేయించడం అనే దాని మీద అభ్యంతరం. నాకు వ్యక్తిగతంగా కూడా రేపు ఆంధ్ర రాష్ట్ర గీతాన్ని చేసినా ఆంధ్ర వాళ్ళే చేయాలనంట. అది వాళ్ళకే గౌరవం అది. ఒక రాష్ట్ర గీతం అనేది ఇవాళ ఇట్లా వచ్చి అట్లా పోయే గీతం కాదది. అది శాశ్వతంగా ఉండిపోద్ది. కాబట్టి అది ఏ ప్రాంతానికి, ఒక ప్రాంతానికి ఒక అస్తిత్వం అనేది ఉంటది కదా! అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అస్తిత్వం ఉంటది. దాన్ని గౌరవించాలి. ఆ కళాకారులకి ఆ గౌరవం దక్కనివ్వాలి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పోరాడిన వాళ్ళ కళాకారులు ఎంతోమంది ఉండంగా, నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఆయనతో చేయిస్తానంటే అర్థం లేదు. ఆ గౌరవం ఇక్కడి కళాకారులకు దక్కాలనేది నా భావన. అట్లాగే ఆంధ్ర ప్రాంత గీతం చేసినా అక్కడి కళాకారులకి ఆ గౌరవం దక్కాలనేది కూడా నా అభిప్రాయం. అది కూడా తెలంగాణ వాళ్ళతో చేయించొద్దు. అంటే ఇప్పుడు తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసుందాం అనేది ఉద్యమ సందర్భంలో చెప్పిన మాట. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారు కలిసే ఉన్నారు. సినిమా రంగంలో గూడా ఆ మేరకు మార్పులు అక్కడక్కడ కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మైత్రి మరింత బాగుండాలంటే, ఆ ప్రాంతానికి సంబంధించిన వారిని లేదా ఉమ్మడి కల్చర్ మరింత విస్తృతపరిచిన వారి విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు గదా! అని ఒక అభిప్రాయం వస్తున్నది. ఇప్పుడు మీరన్నది ఇప్పుడు నిజమే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదన్నా చాలామంది చాలా ఊహించుకున్నారు. ఏమన్నా చిన్న గొడవైనా జరిగిందా? ఎప్పట్లా చాలా అంతకుముందు కంటే గూడా అన్నీ మర్చిపోయి కలిసి ఉంటున్నారు. ఆ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేవు. అయితే ఇది గూడా నేను అదే చెప్పినట్టుగా వైస్ వర్సాగా ఉండాలి. ఆ ప్రాంతం నుంచి గూడా ముందుకు రావాలి. అక్కడ మేధావులుగా అయినా, కళాకారులైనా వాళ్ళు గూడా మాట్లాడాలి. ఇప్పుడు ఏదైనా వన్ సైడ్‌లో ఉండదు గదా! ఇప్పుడు నేను 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 నేనైతే నేను వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నా. మీరనే మీరు పెట్టిన ప్రపోజల్‌ని నేను వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నా. మీరు అలాగే మీరు మాలాగే ఉండండి. మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటాం. మేము చెప్పిన దానికి మీరు ఒప్పుకోవాలి. అలాంటప్పుడే ఐక్యత సాధ్యపడుతుంది తప్పితే 2 చేతులు కలిస్తే చప్పట్లొస్తాయి తప్పితే ఒక చేత్తో రావు గదా! కానీ మీరు ప్రతిదాన్ని అంటే ఈ విగ్రహాలు పెట్టడం సీమాంధ్ర ఆధిపత్యాన్ని కొనసాగించడమేనని కొంతమంది అంటున్నారు. 100% ఎట్లయితే చెప్పండి? 100% ఇప్పుడు నీకు రోషే ఇప్పుడు ఇంత ఇంత తెలంగాణ తెచ్చుకున్నదెందుకు? ఈ ప్రాంతం వనరులు ఈ ప్రాంతానికి దక్కాలే. ఈ ప్రాంత ఆత్మాభిమానం కాపాడుకోవాలే. అది ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులకి గౌరవం దక్కాల. ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి లభించాలి. ఇలాంటి వాటితో మనం తెచ్చుకున్నాం. అంటే ఇప్పుడు నువ్వు రోషయ్య విగ్రహాన్ని పెడతానంటావు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతానంటున్నావు. వాటి మీద అభ్యంతరం కాదు. ఆ వ్యక్తుల మీద అభ్యంతరం కాదు ఇక్కడ. ఇక్కడ లేకపోతే గదా! అంటే ఇక్కడున్న రోజు నిత్యం ప్రజలు తిరిగే కీలకమైన ప్రదేశాల్లో పెట్టడానికి ఇక్కడ మహనీయులు ఎంతోమంది ఇంకా మన వాళ్ళ విగ్రహాలు ఇంకా సరిగ్గా పెట్టలే. అదే ట్యాంక్ బండ్ మీద చూస్తే కూడా 4, 5 విగ్రహాలు తప్పితే తెలంగాణ వాళ్ళవి లేవు. అట్లా ఇక్కడ వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళున్నారు. జీవితాలను ధారపోసిన వాళ్ళున్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా రాష్ట్రం వచ్చిన తర్వాత గూడా అది ఈ సీమాంధ్ర భావజాలం అంటామా? ఏమంటాము? ఇంకా అదే ధోరణి కొనసాగిస్తే ఇక్కడ ఉన్న మహనీయులు వెలుగులోకి రావాల్సిన అవసరం లేదా? వాళ్ళని స్ఫూర్తిగా అంటే తీసుకోవడానికి వాళ్ళ ప్రభుత్వాలకు ఆ విగ్రహాలు స్పృహ పెట్టాల్సిన లేదని మీ ఉద్దేశమా? 100% ఇప్పుడంటే లేనట్టు కనబడతా ఉంది. అంటే గతంలో చూస్తే కేసీఆర్ ఎంతో కొంత అంటే అన్ని విషయాల్లో పూర్తిగా తెలంగాణ స్పృహతో వ్యవహరించాడని చెప్పలేం గానీ, కొన్ని విషయాలు 100% ఆయన తెలంగాణ స్పృహతో కొంతవరకైతే కొంత మేరకు వ్యవహరించాడని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే మొన్న అది ఎక్కడ స్టార్ట్ అయింది? నంద్య వార్డుల దగ్గర మొదలుపెడితే, అది గద్దర వార్డుల దగ్గర మొదలుపెడితే, ఇటు ఎన్టీఆర్ విగ్రహం, జై జై తెలంగాణ గీతాన్ని కీరవాణితో మ్యూజిక్ చేయించటం, ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం, రోషయ్య గారి విగ్రహం. ఏంటండి ఇది? అంటే ఇది చంద్రబాబు గారి ఇన్‌ఫ్లూయెన్సు పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి మీద
పడుతున్నట్టు కనబడుతుందా లేదా మనకి? అంటే తెలంగాణ వచ్చినా గానీ, ఇంకా అదే ఆధిపత్యం పరోక్షంగా తెలంగాణ మీద పనిచేస్తున్నట్టు అనిపిస్తా ఉంది నాకైతే. కానీ ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉందనుకో సొంత నిర్ణయం అనుకోవచ్చుగా? సొంత నిర్ణయాలు తీసుకుంటే ఈ విధంగా ఉండదు గదా! సొంత నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ మహనీయుల్ని గౌరవించాలనే స్పృహ ఉంటది. హ్మ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఇప్పటికి అంటారు జై తెలంగాణ అనలేదనే విమర్శ గూడా ఉంది. అట్లాగే అందుకే ఈయన అది చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, అది జగమెరిగిన సత్యం, ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన ఆ పార్టీలో ఆహ్, ఎదిగిన వ్యక్తి కాబట్టి అతనికి తెలంగాణ స్పృహ అంటే ఒక కేసీఆర్ గారికి ఉన్నంత తెలంగాణ స్పృహ అయితే అంటే వాళ్ళ మీద ఆరోపణలు అది వేరే చర్చ. కానీ కేసీఆర్ గారికి ఉన్నంత తెలంగాణ స్పృహ రేవంత్ రెడ్డి గారిలో కనబడట్లేదు ఇవాళ. అంటే తెలంగాణ వాదులుగా అంటే నాలాంటి వాళ్ళం ఉద్యమకారులుగా అంటే బయట నుంచి చూసే వ్యక్తులుగా, ప్రభుత్వాల వెలుపల ఉండి మేము చూసే వ్యక్తులుగా ఇద్దరిని కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గారిలో ఆ స్పృహ ఎక్కడ కనబడట్లా. ఇప్పుడు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు రేవంత్ రెడ్డి గారు. కానీ చాలా విషయాల్లో ఇక్కడ మనం కొట్లాడిందే తెలంగాణ ఆత్మగౌరవం గురించి. అది దానికి ఏమాత్రం విలువ ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారు కనబడట్లా. ఇది గత 10 ఏళ్లలో గూడా చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు చాలామంది ఆ ప్రభుత్వానికి గూడా చెప్పి చూశారు. నేను గూడా కొంత నాకున్న వ్యక్తిగత పరిచయంతోటి గూడా నేను గూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తే ఇది తప్పు, ఇది తెలంగాణ ప్రజలు హర్షించరు. మీరు తప్పు చేస్తున్నారని చెప్పి చాలామంది హెచ్చరించారు. అంటే అధికారంలో ఉన్నోళ్ళకి కళ్ళు నెత్తికెక్కుతాయంటారు. అంటే మంచి మాటలు ఎవరికీ చెవికి ఎక్కవన్నట్టుగా వాళ్ళు గూడా కొంత ఒంటెద్దు పోకడలతో పోయి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఫలితంగానే ఇయాల ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అది వాళ్ళన్న కనీసం 10 ఏళ్ళు హోల్డ్ చేసుకున్నారు ప్రభుత్వాన్ని. ఈయన 2 ఏళ్లకే ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణకి నష్టం చేసే చర్యలకు ఈయన దిగుతా ఉన్నాడు. మరి ఈయన బయటికి చెప్పడమేమో మరి 10 ఏళ్ళు నేను అధికారంలో ఉంటానని మాట్లాడతాడు. కానీ మరి 2 ఏళ్లకే ప్రజల్లో ఈ విధమైన భావనలు వచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది ఆయనకు గూడా మంచిది గాదు. అంటే మంచి చురుకైన, మంచి తెలివైన రాజకీయవేత్త రేవంత్ రెడ్డి గారు. అంటే తన వయసుకు మించిన పరిణతి కనబడతా ఉంటది ఆయన మాటల్లో గాని, చేష్టల్లో గాని. ఇక్కడ ఎన్ని చేసినా గాని ఒక ప్రాంత అస్తిత్వాన్ని, ఒక ప్రాంత భావోద్వేగాల్ని కనుక విస్మరిస్తే ఇక్కడ ఇవాళలాగా ఒకప్పుడు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గూడా ప్రజలు ఓర్చుకున్న సందర్భాలున్నాయి. అంటే ప్రభుత్వాలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. ఇప్పుడంత టైం ఇవ్వట్లా ప్రజలు. ఇదివరకు రోడ్ల మీదకొచ్చి ఉద్యమాలు చేశారు. ఇప్పుడు రోడ్ల మీదకి గూడా రావట్లా. సింపుల్‌గా ఓటేసి ఇంటికి పంపుతున్నారు జనం. అంటే అంత షార్ప్‌గా ఉన్నారు ప్రజలు. అది రేవంత్ రెడ్డి గారు గ్రహించకపోతే ఆయనకే ప్రమాదం పొంచి ఉన్నది. కానీ ఆయన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానంటున్నారు. ప్రపంచ ఇన్వెస్ట్‌మెంట్‌కు దీన్నొక గమ్యస్థానం చేస్తామని అంటున్నారు. అలాంటప్పుడు ఆయనకు తెలంగాణ మీద అది లేకపోవడం ఏమిటి అభిమానం? గ్లోబల్ సమ్మిట్ చెయ్యి, పెట్టుబడులను తీసుకురా, దానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటదా? అంటే నువ్వు గ్లోబల్‌గా ఆలోచిస్తావు, లోకల్ సెంటిమెంట్ మర్చిపోతావా? అంటే గ్లోబల్‌గా ఆలోచించి మొత్తం అందరిని పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్ నుంచి అది తెలంగాణ అభివృద్ధి చేయాలనేది ఓకే. అది ఎవరు కాదనరు. కానీ అదే సందర్భంలో ఇక్కడి భావోద్వేగాల్ని మర్చిపోతే అంటే నువ్వు నేల విడిచి సాము చేయటమే అవుతుంది. నువ్వేం చేసినా గానీ పునాది గట్టిగా ఉండాలి. ఆ పునాది లేకుండా పైన ఎన్ని నిర్మాణాలు చేసినా, ఎన్ని అంతస్తులు కట్టినా అది నిలబడదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఎమోషన్స్, ఈ భావోద్వేగాల సంగతి బుచ్చన్న మీకు గూడా బాగా తెలుసు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం అంటే నీకు ఆకలితోనైనా పడుకుంటారు తప్పితే ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సహించరు. కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు రాజకీయ నాయకుల్లో ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకుల్లో అసలు అతనితో సాటి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి రాజకీయ దురంధరుణ్ణే ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలు తెలంగాణ వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్న అనుభవం కూడా చాలా తక్కువ. కాబట్టి అలాంటి రేవంత్ రెడ్డిని క్షమిస్తారని నేనైతే అనుకోను. ఇలాంటి చర్యలకు గనక పూనుకుంటే రేవంత్ రెడ్డికి కూడా ఒకవేళ ఫ్యూచర్‌లో నేనైతే కోరుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ఆయన కోరుకున్నట్టు 10 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఆయన చేజేతులు దాన్ని పాడు చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అంటే నీకు గ్లోబల్ సమ్మిట్ అంటే ఇప్పుడు నువ్వు ప్రపంచం నుంచి నువ్వు అందరినీ ఆహ్వానిస్తున్నావు. ఇది ఎట్లా ఉందంటే నువ్వు ఒక ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటూ ఊళ్ళో ఉన్న అందరిని పిలిచి నీ అన్నదమ్ముల్ని ఇంటికి పిలవనట్టుంది ఈ కథ. కాబట్టి నువ్వు ప్రాంతీయ సెంటిమెంట్‌ని విస్మరించి రేవంత్ రెడ్డి కాదు గదా! ఇంకెవరైనా ముందుకు పోయే పరిస్థితి మాత్రం తెలంగాణలో ఉండదు.